బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. దానం చేస్తున్నాం. బంగారం దానం చేయవలసినటువంటి అవసరం వచ్చిందనుకోండి, ఏ వ్రతంలోనో ఏ దీక్షలోనో ఓ పావుతులమో అరతులమో బంగారం ఇచ్చేయాలి. ఈ ఏడాది అమెరికా నుంచి అమ్మాయి రావట్లేదు అను, ఈ ఏడాది చేయనండి, నెక్స్ట్ ఇయర్ వస్తుంది అమ్మాయి, అప్పుడు చేస్తాను. ఎందుకు? ఈ పావుతులం బంగారం అమ్మాయికి దానం ఇచ్చేస్తాను. పర్వాలేదు, శాస్త్రంలో పనికొస్తుంది. అమ్మాయి ఇంటి పేరు మారిపోయింది కదా, కాబట్టి వేరే వాళ్ళకి ఇచ్చినట్టే లెక్క. అందువల్ల ఈ పావుతులం బంగారం అమ్మాయికి ఇచ్చేస్తాను. కాబట్టి నెక్స్ట్ ఇయర్ చేస్తాను. ఈ వ్రతం ఇప్పుడు చేయను. ఇప్పుడు సులువైన వ్రతాలు ఏమైనా ఉంటే చెప్పండి. ఈ చీర అమ్మవారికి చూపించి తెచ్చియాలి, మనం కట్టుకోవడానికే. అప్పుడు దాన్ని ఎలా కొనుక్కుంటాం? 4000 రూపాయల చీర కావాలి, 5000 రూపాయల చీర కావాలి. ఈ అంచు నాకు ఇదివరకు ఉన్నాడు కాబట్టి ఈ డిజైన్ వద్దు, ఈ కలర్ వద్దు, ఈ ఇష్టమైన చీర ఇది కొనుక్కోలేదు, ఇలాంటి చీర ఇంతవరకు నాకు లేదు. కాబట్టి మనకి కావాల్సిన చీర ఏదైతే ఉన్నదో మన కోరిక మేరకి దాన్ని కొనుక్కుని ఒకసారి వెళ్ళి ఆవిడకి ఒకసారి ఇలా చూపించేసి తెచ్చేసి మనం కట్టుకుంటాం. అలా కాదు, పూర్తిగా ఇచ్చి అలా మనం తిరిగి వాడకూడదు అని ఏదైనా ఆ వ్రతంలో ఒక పాయింట్ ఉంటే అది మరి తిరిగి రాదండి. ఆ చీర వెళ్ళిపోతుంది. చూడండి, 100 రూపాయలు ఎందుకు, 75 రూపాయలకి అక్కడెక్కడో సేల్స్ పెట్టాడు, అందులోంచి ఒక చీర పట్టుకొస్తే రేపు ఆ చీర కావాలి, ఆ వ్రతంలో అది ఇచ్చేయాలి. పూర్తిగా ఇచ్చేసే మాట ఉంటే 4000 రూపాయల పట్టు చీర కొని మనస్ఫూర్తిగా నచ్చినటువంటి చీర కొని ఎవరిచ్చారు దానం? 100కి 5, 6 కూడా ఉండరు. ఒకరికి ఇచ్చేయాలి పూర్తిగా అంటే తక్కువ ఖర్చుతో ఆ దాన కార్యక్రమం పూర్తయిపోవాలి. లేదా మనకే మిగులుతుంది అని అంటే అప్పుడు దాన్ని ఎక్కువ ఖర్చుతో విలువైన వస్తువులు దానం చేయడానికి సిద్ధపడతాం. 100కి 90 మంది దానాలు, పూజలు, వ్రతాలు ఇలాగే ఉంటాయి. మరి ఈ దాన ధర్మాల మీద పెట్టినటువంటి ఏ చిత్తశుద్ధి కోసం వాడు పెట్టాడో ఆ త్యాగబుద్ధి ఎక్కడొచ్చింది? ఎన్నాళ్ళు ఇలాంటి దాన ధర్మాలు చేస్తే ఆ త్యాగం అలవడుతుంది మనస్సుకి? కాబట్టి ఏ ఉద్దేశంతో శాస్త్రంలో ఈ ప్రవేశపెట్టబడ్డాయో అది లభించటం లేదు, అది ఫలించటం లేదు. పూజ చేస్తాం, పూజా ద్రవ్యాల మీదే ఇవాళ పువ్వులు తక్కువ పోసారు, ఈ పూజ సామాన్లు తోమలేదు, నాకు సమయానికి ఇవి అందించలేదు అని భార్య మీద, ఇంట్లో వాళ్ళ మీద కోపం ప్రదర్శించడం, ఆ సమయానికి విసుగుదలతో అనేక భావాలతో ఆ పూజ పూర్తయిపోతుంది. కానీ పూజ చేసినంతసేపట్లో ఎంతసేపు మన మనస్సు భగవంతుడి మీద కట్టుబడి ఉన్నది? ఇంకా జపం చేస్తాం. దేనికి జపం? కూతురి మీదో కొడుకు మీదో ఎవరి పేరు మీదో జపం చేయొచ్చు కదా, ఎందుకు చెయ్యం? భగవంతుడు అనేవాడు మనకంటే ఉన్నతుడు, మనకేదో మోక్షాన్ని ఇస్తాడు అనే ఆశ ఉన్నది కాబట్టి భగవంతుడు దృష్టిని పెట్టుకుని అతని మీద మన దృష్టిని కేంద్రీకరింపజేసి అతని గురించి ఏమిటి ఆ మంత్రంలో అతన్ని స్తోత్రం చేయడం, ధ్యానించడం. ఆ జపం చేస్తున్నప్పుడు ఎన్ని మార్లు ఆ శ్లోకాన్ని ఉచ్చరించామో కౌంటింగ్ చేస్తూ ఉంటే, కౌంటింగ్ ఎవరు చేస్తారండి బాడీలో? చెయ్య, కాల, ఏ భాగం చేస్తుంది? మనస్సు. భగవంతుడి దగ్గర ఉంచవలసిందేది మనస్సు. కౌంటింగ్ చేస్తుంది ఎవరు? ఉండవయ్యా వస్తున్నాను అని లెక్క పెట్టుకోవడంతో తెల్లారిపోయింది. మనస్సు కౌంటింగ్ చేస్తున్నంతసేపు దృష్టి కౌంటింగ్ మీద ఉన్నది. మీరు ఒక్కసారి చిన్న సూక్ష్మమైన పరిశీలన చేయండి. కౌంటింగ్ మీద దృష్టి కాసేపు మరలితే లెక్క మర్చిపోతాం. అంటే క్షణకాలం కూడా తేడా లేకుండా, రెప్పపాటు కాలం కూడా మరవకుండా మీరు కౌంటింగ్ చేస్తేనే కరెక్ట్ కౌంటింగ్ వస్తుంది. అంటే రెప్పపాటు కాలం కూడా మనస్సు భగవంతుడి దగ్గరికి వెళ్లకుండా అతి జాగ్రత్తగా మనం కౌంటింగ్లో దాన్ని పెట్టేశాం. మరి ఏమిటండి దీంట్లో చిత్తశుద్ధి? భగవద్ అనుగ్రహం ఎప్పటికి లభిస్తుంది? యజ్ఞయాగాదులు చేస్తాం. ఇప్పటి కాలంలో యజ్ఞయాగాదులన్నీ సామూహిక కర్మలు. సింగిల్గా ఒక వ్యక్తి యజ్ఞం చేయడం అనేది కష్టం, ఎక్కడో రేరుగా ఉంటాయి. చిన్న చిన్న యజ్ఞాలు ఉంటాయి. ఒక పెద్ద యజ్ఞం చేసాము అంటే అనేక మంది కలిసి చేయాలి. ఎంత కలెక్షన్ అయింది, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, ఈ 3 వాక్యాలకే సరిపోయింది. యజ్ఞం స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లోజ్ అయ్యే వరకు మొత్తం మనసంతా ఈ 3 పాయింట్ల మీదే నిలబడుతుంది.
వాళ్ళకంటే నేను బాగా చేశాను, వాళ్ళకంటే నేను ఎక్కువ చేశాను, వాళ్ళెవరూ చేయలేదు, నేనే ఎక్కువ శ్రమ పడుతున్నాను, ఈ మదమత్సరాలు అర్షడ్ వర్గాలు, ఈ భావాలతోటే యజ్ఞ కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. కానీ నీ మనస్సు భగవంతుడి దగ్గర భౌతిక ప్రపంచ విషయాల్ని మర్చిపోయి ఎన్ని సెకండ్లు ఉన్నది లేదు. మరి ఎందుక యజ్ఞం? కాబట్టి ఇప్పటి కాలంలో మనం చేస్తున్నటువంటి దాన ధర్మాలు కానీ, పూజలు కానీ, జపములు కానీ, యజ్ఞయాగాదులు కానీ ఇవన్నీ కూడా దోషభూయిష్టంగా చేస్తున్నాం. ఏ చిత్తశుద్ధిని ఆశించి, ఏ చిత్తశుద్ధి లభించాలని శాస్త్రంలో ఇవన్నీ ప్రవేశపెట్టాడో ఆ చిత్తశుద్ధి రావటం లేదు. సామాన్యంగా అందరిలో దొరికే దోషాలు ఒక 3 ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆత్మజ్ఞానం లేదు కాబట్టి. ఏమిటా దోషాలు? కర్తృత్వం, సంగము, భౌతికమైన కోరికల్ని ముడిపెట్టడం. కర్తృత్వం, నేను చేస్తున్నాను అనే భావనతోటే చేస్తారు ఎవరు దానం చేసినా. ఒకవేళ ఆ భావన పొరపాటున ఈ చేసేవాడికి కుదురుతుందో కుదరదో ఆ మంత్రంలో ఖచ్చితంగా సోయంసో నామధేయస్య అని ఖచ్చితంగా చెప్పేస్తాం కదా. నేను చేస్తున్నాను అనే భావనతోటే. నేను చేయకపోతే మరెవరు చేస్తున్నారండి? నేను దానం చేయడం ఏమిటి, నా పేరు చెప్పకపోవడం ఏమిటి అని అనిపిస్తుంది మీ మనస్సుకి. నేను చేస్తున్నాను అని దేహము నేను, ఈ నేనునే చేస్తున్నాను, ఈ సుబ్బారావుని చేస్తున్నాను ఈ కార్యక్రమం అనే కర్తృత్వం ఉన్నంతసేపు ఆ కర్మలో ఉన్నటువంటి పుణ్యం మన అకౌంట్లో పడక తప్పదు. కాబట్టి నేను చేస్తున్నాను అని కర్తృత్వం తీసి చెయ్యాలి. కర్తృత్వం తీయాలంటే నేను తీసేసి మరి ఎవరు చేశారు, ఆ ప్లేస్లో ఎవరిని పెట్టాలి తెలియదు. కాబట్టి కర్తృత్వ రహితంగా సత్కర్మానుష్ఠానం చేయడం అనేది 99% ప్రజలకి అలవాట్లో ఉండదు. ఇది సామాన్యంగా అందరిలో ఉండేటటువంటి ఒక కంపల్సరీ దోషం. సంగము ఇప్పుడే చెప్పుకున్నాం. ఈ దుర్గుణాలే ఎక్కువగా దొల్లుతూ ఉంటాయి. మదము, మత్సరము, లేకపోతే స్వార్థము, మోసము, ఈ భావాలన్నీ దొల్లుతూ ఉంటాయి. త్యాగము, ప్రేమ, దయ, భక్తి, క్షమ, ఇటువంటి గుణాలు మనసు నిండుగా ఉండేటటువంటి వ్యక్తి శాంతంగా కూర్చుంటాడు, ఏ యజ్ఞకర్మ చేయడు. ఈ విక్షేప ధర్మాలు, మనసులో ఉన్నటువంటి విక్షేప ధర్మాలని జోడించి కర్మ చేయడం సంగము. ఈ సంగము వలన ఏంటవుతున్నది? ఆ కర్మానుష్ఠానం జరిగినంతసేపు సద్గుణాలు జోడించి చేసినంతసేపు పుణ్యం, దుర్గుణాలు జోడించి చేసినంతసేపు పాపం. చేసేది సత్కర్మే అయినా పుణ్యపాపాలు ఉత్పత్తి అవుతున్నాయి, అకౌంట్ పడిపోతున్నది. ఇక మూడోది ముఖ్యమైనటువంటి విషయం, భౌతికమైనటువంటి కోరికలు ముడిపెట్టి సత్కర్మానుష్ఠానం చేస్తాం. నేను నీకు ఈ వ్రతం చేస్తాను, నువ్వు నాకు ఇది చేస్తే. అసలు కండిషన్ ఎలాగుంటుందంటే ఇంకా బ్యూటిఫుల్గా, నేను నీకే ముందు చేయను, నువ్వు నాకు చేస్తే నేను నీకు చేస్తాను. వాడి అవసరం మనకా, మన అవసరం వాడికా? నేను నీకు వ్రతం చేస్తాను, నువ్వు నాకు ఈ ఉపకారం చెయ్యి అని అన్నా బాగుంది. అసలు ఆ కండిషనే తప్పు. పోనీ నేను నీకు ముందు ఈ ఉపకారం చేస్తాను, తర్వాత నువ్వు నాకు ఈ ఉపకారం చెయ్యి అంటే అర్థం ఉంది. నువ్వు నాకు ఉద్యోగం వేయించితే నీ కొండకు వస్తాను, అయితే రాను. ఇక్కడ ఈ భౌతికమైన కోరికలు ముడిపెట్టేటప్పుడు ఎటువంటి అజ్ఞానం పనిచేస్తున్నదో ఒక్కసారి పరిశీలిస్తే, అసలు ఈ జన్మ వచ్చేటప్పుడే, ఈ శరీరం తెచ్చుకునేటప్పుడే యమధర్మరాజు దగ్గర ఆర్డర్స్ వేయించుకుని వచ్చాం. ఏమని? దరిద్రం అనుభవించాలి ఈ జన్మంతా. ఈ జన్మంతా దరిద్రం అనుభవించాలని రాయించుకొచ్చేసిన తర్వాత అది ప్రారంధం. ప్రారంధంలో దాన్ని అనుభవించవలసి ఉన్నప్పుడు ఇంక ఎవ్వరూ తప్పించలేరు. 1,00,00,000 రూపాయలు నీ అకౌంట్లో వేసినా ₹1 తినలేవు నువ్వు, ఎందుకంటే దరిద్రం రాయించుకొచ్చావు. అటువంటప్పుడు నాకు ఐశ్వర్యం ఇయ్యి, నాకు ఐశ్వర్యం ఇయ్యి అని లక్ష్మీదేవిని పట్టుకుని ఉపాసనలు చేసేసి కనిపించిన దేవుళ్ళకి, రాళ్ళకి, చెట్లకి అన్నిటికీ మొక్కేసి వ్రతాలు చేసి దీక్షలు పట్టేసి ఐశ్వర్యం కావాలి 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 అని ఈ జన్మంతా నువ్వు కోరికలు కోరుతూ ఉంటే భగవంతుడు ఏం చేస్తాడు? తథాస్తు. అసలు మానవ మాతలు అడిగితే ఇష్టమైతే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. భగవంతుని అడిగితే మీరు అడిగిందల్లా డెఫినెట్గా ఇస్తాడు. అయితే ఎప్పుడు ఇస్తాడని ప్రశ్న వేయకండి, ఇవ్వడం ఇస్తాడు.
నువ్వు ఎన్నిసార్లు ఐశ్వర్యం అడిగితే, ఐశ్వర్యం కోసం నువ్వు ఎంత తప్పిస్తే, ఎంత ప్రయత్నిస్తే అన్నిసార్లు తథాస్తు ఇస్తున్నాను అంటాడు. ఈ జన్మలో ఇవ్వడానికి వీలు లేదు. ఈ ప్రారంభంలో దరిద్రం రాయించుకొచ్చావు, మరి ఎప్పుడు ఇస్తాడు? వచ్చే జన్మలో ఇస్తాడు. ఇండైరెక్ట్ గా మనం జన్మ కోరుకుంటున్నాం అన్న సంగతి మనకు తెలియకపోవడం మన అజ్ఞానం. ఈ జన్మలో ప్రాప్తం ఉంటే అదే వస్తుంది. ఐశ్వర్యం రాసిపెట్టి ఉంటే, దరిద్రం రాసిపెట్టి ఉంటే దరిద్రం అనుభవించాలి. దీన్ని మనం మార్చలేము అనే జ్ఞానం లేదు. లక్ష్మీదేవికి ఉపాసన చేసిస్తే, అష్టలక్ష్మి వ్రతం చేసిస్తే ఐశ్వర్యం కలిగిపోతుంది. 76లో చేసామనుకోండి, 77లో ఐశ్వర్యం వచ్చేస్తుంది. ఈ వీక్లో వ్రతం చేస్తే నెక్స్ట్ వీక్ లాటరీ పేలిపోతుందని అలా ఎదురు చూస్తూ అలా వ్రతాలు చేసేస్తూ ఉంటే రాదు. ఈ జన్మలో మనం ఏమిటి నిర్ణయించబడి వచ్చామో అదే అనుభవించాలి, కానీ దాన్ని మార్చడానికి వీలు లేదు. అయితే మరి ఎప్పుడు అనుభవించాలి? దీనికోసం మరొక జన్మ కూడా ఇచ్చి, జన్మజన్మలకే ఐశ్వర్యం, జన్మజన్మలకి ప్లూరల్ నెంబర్ 1. సో అనేక జన్మల్లో మనం ఈ కోరుకున్నవన్నీ అనుభవించడానికి ప్రాప్తిస్తూ ఉంటాయి జన్మలు. అంటే ఇండైరెక్ట్గా మనం ఈ కోరిక దీంతో పాటు మరొక జన్మ కూడా కోరుకుంటున్నాం. ఇంకొక విషయం, సంతానం లేదు. ఈ జన్మలో సంతానం లేదు, అది రాయించుకుని వచ్చాం. సంతానం లేకుండానే ఉంటాం, ఇంకెవడూ దాన్ని మార్చలేడు. అయిపోయింది, అక్కడ ఆర్డర్స్ పడిపోయిన తర్వాతే మన శరీరం ఫార్మ్ అయింది. నాకు సంతానం కావాలి కనిపించిన రాళ్ళకి, రప్పలకి, చెట్లకి, దేవాలయాలకి, దేవతలకి, దెయ్యాలకి అందరికీ మొక్కేసి పూజలు చేసేసి సంతానం కావాలని కోరుకుంటే వాడు తథాస్తు అంటాడు. ఇంకో గ్రేట్నెస్ ఏమిటంటే, ఈ జన్మలో ఈ సంతానం నచ్చకపోతే మళ్ళీ జన్మలోనైనా నాకు ఇలాంటి సంతానం ఈయన అంటాం మనం. ఈ మళ్ళీ జన్మ కావాలని కోరుకోవడం అజ్ఞానం అనే సంగతి తెలియదు కదా. తెలియకుండా ఆ టైప్లోని ఒక తప్పుడు పదం మనం టైప్ చేసేస్తున్నాం వాడికి పెట్టిన అప్లికేషన్లో. సంతానం ఇస్తాడు, సంతానంతో పాటు మరో జన్మ కూడా ఇస్తాడు. మరి నువ్వు కోరుకున్నావు కదయ్యా, అది అనుభవించడానికి ఇదిగో జన్మ ఇచ్చాను, సంతానం ఇచ్చాను. ఆ జన్మలో ఏం చేస్తాం? మళ్ళీ కొత్త కర్మలు చేస్తాం, కొత్త పాపాలు చేస్తాం, కొత్త పుణ్యాలు చేస్తాం. అవన్నీ మళ్ళీ మన అకౌంట్లో పడుతూ ఉంటాయి. అవి అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తుతూ ఉంటాం. అనంతమైన కోరికలు మానవుడికి. ఈ అనంతమైన కోరికలన్నీ ముడిపెట్టి పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు, అభిషేకాలు, తీర్థయాత్రలు ఇవన్నీ కూడా చేసేస్తున్నాం. ఈ అనంతమైన కోరికలు తీర్చడానికి భగవంతుడు అనంతమైన జన్మలు ప్రసాదిస్తూ ఉంటాడు పైనుంచి. ఆ జన్మలన్నింటిలో మళ్ళీ మనం అనంతమైన కొత్త కర్మలు చేస్తూ ఉంటాం. వాటితో మనం మళ్ళీ పుణ్యం పాపం అకౌంట్లో వేసుకుని బంధం అనుభవిస్తూ ఉంటాం. అంటే మనం భౌతికమైన కోరికలు ముడిపెట్టి ఈ నోవులు, వ్రతాలు, దీక్షలు చేయడంలో ఎంత నష్టపోతున్నామో, మన అజ్ఞానం అక్కడ ఎలాగ పనిచేస్తున్నదో ఒక్కసారి మనం గ్రహించాలి. మనం ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం? మేము చిన్న చిన్న వ్రతాలేం చేయలేదు, పెద్ద పెద్ద యజ్ఞాలు చేసాం అని మోక్షానికి దగ్గర అవుతున్నాం అనుకుంటారు. ఎంత పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తే, ఎంత డబ్బు ఖర్చు పెట్టి యజ్ఞాలు చేస్తే, ఎంత ఘనమైన కర్మానుష్ఠానం చేస్తే అంత మోక్షానికి దగ్గర అవుతున్నట్టుగా భావిస్తూ ఉంటారు ప్రజలు. కానీ అసలు ఈ మోక్ష మార్గాలు యథార్థానికి కావు. ఇవి చిత్తశుద్ధి కోసం ప్రవేశపెట్టారు. చిత్తశుద్ధి ఎలాగూ రావడం లేదు. చిత్తశుద్ధి రాలేదు సరిగదా, మోక్షానికి దగ్గర అవ్వలేదు, దూరం అవుతున్నారు, బంధం వేసుకుంటున్నారు, ఇండైరెక్ట్ గా జన్మలు కోరుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి కర్మానుష్ఠానం చేసినప్పుడు, ఇటువంటి అంటే టోటల్ సత్కర్మానుష్ఠానం ఏదైనా సరే సత్కర్మానుష్ఠానం ఆచరించినప్పుడు చిత్తశుద్ధి లభించే విధంగానే వాటిని ఆచరించాలి. ఒకటో పాయింట్, భౌతికమైనటువంటి కోరికలు ముడిపెట్టి ఎట్టి పరిస్థితిలోని వ్రతాలు, దీక్షలు చేయకూడదు. అంటే ఈ లెసన్ విన్న తర్వాత భగవంతుడికి దేనికైనా మొక్కాలి అనే సెన్స్ పోవాలి. మొక్కుతో పని అయిపోతుంది. ఇది చాలా అజ్ఞానం. ఇది ఒక ఫండమెంటల్ పాయింట్, అది ప్రజల్లో అలాగ నాటుకుపోయింది. మొక్కుతే పని అవదు. అది మన యోగంలో ఉంటే అవుతుంది. నువ్వు మొక్కావు, కొండకు వస్తాను, నీ కొండకి 10th క్లాస్ పాస్ చేసి అని. 10th క్లాస్ పాస్ అయ్యేటట్టుగా నువ్వు రాయించుకుని వస్తే దానివల్ల నువ్వు పాస్ అవుతావు, కానీ నువ్వు మొక్కినందువల్ల పాస్ అవ్వవు. ఆల్రెడీ ఆర్డర్స్ పడిపోయాయి, ఏం జరగాలనుందో అవి మారవు. దాని ప్రకారమే మనకు అవన్నీ ప్రాప్తించేస్తాయి. ఈ మధ్యలో నువ్వు ఒకసారి మొక్కేస్తే
దీనివల్ల ఆ ఫలితాలు మారవు. అవి రిలీజ్డ్ పిక్చర్ లాంటిది. కాబట్టి మొక్కులు మొక్కడం, ఈ భౌతికమైనటువంటి కోరికలు ముడిపెట్టి యజ్ఞయాగాదులు చేయడం, భక్తిగా చేస్తారు యజ్ఞకర్మ అంతా అయిపోయిన తర్వాత పాపం ఆ పంతులు గారు ఏం చెప్తారు, అమ్మా ఈ కొబ్బరికాయ చేతితో పట్టుకుని మీ మనసులో ఉన్న కోరిక ఏదో దేవునికి చెప్పుకోండి అమ్మా. లెసన్ ఆయనకి చెప్పాలి, నాయన యజ్ఞకర్మ చేయించి నువ్వు మాట్లాడకుండా వెళ్ళిపో, చివరిన కోరిక కోరుకోమని వాళ్ళకి చెప్పక గుర్తు చేయకని. లేకపోతే పొరపాటున ఎవరైనా మర్చిపోయి ఏ కోరిక కోరకుండా భగవంతుడా రక్షించు అని వెళ్ళిపోతాడు. ఈయన ఇష్టకామ్యార్థం అని ముందేమో సంకల్పంలో చెప్తాడు, చివరిలోనేమో మీ మనసులో కోరిక ఏదో తలుచుకుని ఆ కొబ్బరికాయ అక్కడ పెట్టండి అంటారు. ఆ రెండు ముందు ఆయన చేతి మానిపిస్తే ప్రజలు చాలా మంది సుఖపడతారు నష్టపోకుండా. కాబట్టి పూజలు, నోములు, వ్రతాలు, దీక్షలు ఇవన్నీ కూడా మోక్ష సాధనలు కావు. అసలైన మోక్ష సాధన వేరే ఉన్నారు. మోక్ష సాధన చేయడానికి మానవుణ్ణి సంసిద్ధపరుస్తాయి మాత్రమే, చిత్తశుద్ధిని ఇవ్వడానికే వాటికి శక్తి. వాటి వల్ల చిత్తశుద్ధి మాత్రమే ప్రాప్తిస్తుంది, మోక్షం రాదు. భౌతికమైనటువంటి కోరికలు ముడిపెట్టి ఇవి ఎప్పుడు కూడా ఆచరించకూడదు. దానివలన మనకు తెలియకుండానే మళ్ళీ మళ్ళీ జన్మలు వచ్చేటట్టుగా కోరుకుంటున్నాం భగవంతుణ్ణి. కర్మ బంధకారకమా అనే అంశాన్ని ఇప్పుడు పరిశీలిస్తాం. కర్మల వలన చాలా ప్రయోజనాలు చెప్పుకున్నాం. కర్మల వలన పుణ్యం వస్తుంది, సంచితంలో పాపం నశిస్తుంది, స్వర్గప్రాప్తి కలుగుతుంది, భక్తి పెరుగుతుంది, భగవద్ అనుగ్రహం వస్తుంది, చిత్తశుద్ధి కలుగుతుంది, జ్ఞానం మీద ఇచ్చ పెరుగుతుంది, జ్ఞానప్రాప్తి కలుగుతుంది. ఇలాగా కర్మల గురించి కొన్ని ప్రయోజనాలు చెప్పుకుంటూ వెనక ఒక ఫైనల్ పాయింట్ ఏం చెప్పుకున్నాం, కర్మ వలన పుణ్యం కానీ పాపం కానీ అకౌంట్లో పడుతుంది, దానివల్ల బంధం ప్రాప్తిస్తుంది, జన్మప్రాప్తి కలుగుతుంది అని కూడా చెప్పుకున్నాం. కర్మ వలన పుణ్యం కానీ పాపం కానీ కర్మ చేస్తేనే అవి మనకి ప్రాప్తిస్తాయి, దానివలన జన్మబంధం కలుగుతున్నది. ఇది మనకి మన దృష్టిలో ఉన్నటువంటి ఒక అంశం. ఇక్కడ మనం ఒక సూక్ష్మమైన వివేకంతో ఒక చిన్న పరిశీలన చేయాలి. ఈ కాన్సెప్ట్ మీరు చాలా జాగ్రత్తగా మైండ్ పెట్టి అబ్జర్వ్ చేయాలి. కర్మ వలన పుణ్యము కలగదు, పాపము కలగదు. కర్మ ఒక జడమైన పరికరం లాంటిది, అది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది. కర్మకి పుణ్యాన్ని ఇచ్చే గుణము లేదు, పాపాన్ని కలగజేసే గుణము లేదు, బంధాన్ని కలగజేసే గుణము లేదు, విముక్తిని కలగజేసే గుణము లేదు. జడమైన పరికరము లాంటిది. అర్థం కాదు. ఇక్కడ ఒక చిన్న వివరణ తీసుకుందాం. ఒక యాక్షన్, ఒక కదలిక. కర్మ అంటే అక్కడ ఏమిటి, మొత్తం సత్యనారాయణ అంతా కాదు, ఒక కదలిక. కర్మ అంటే ఒక కదలిక. ఇక్కడ ఉన్నటువంటి కత్తిని చేత్తో తీసి ఇలాగ వస్తువులో గుచ్చి ఇలా కట్ చేసాం. ఇది ఒక కదలిక జరిగింది, అదే కర్మ. వెనకాల భావాలు, ఉద్దేశాలు, రిజల్ట్స్ ఇవన్నీ వద్దు. కర్మ అంటే అక్కడికి రావాలి మీరు. అక్కడ కదలిక. ఇక్కడున్న పువ్వులు ఇలా తీసి ఆ విగ్రహం మీద వేసాము, అవి అలా పడ్డాయి. ఇక్కడున్న గంధం ఇలా తీసి ఆ విగ్రహానికి ఇలాగ వేసాం. ఈ కదలికని కర్మ అనండి. ఆ యాక్షన్ మాత్రమే మనం తీసుకుంటే అది జడం. దానికి అసలు పుణ్యాన్ని ఇచ్చే శక్తి లేదు, పాపాన్ని ఇచ్చే శక్తి లేదు, బంధం కలిగించే శక్తి లేదు, విముక్తి కలిగించే శక్తి లేదు. అసలు దాంట్లో ఏ దోషము లేదు. అది ఒక కదలిక మాత్రమే. అది ఒక జడమైన పరికరం లాంటిది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. కత్తి పళ్ళు కోసుకోవడానికి పనిచేస్తుంది, కూరగాయలు కోసుకోవడానికి పనిచేస్తుంది. పనికొచ్చే వస్తువులు మనం కట్ చేయడానికి కత్తిని వినియోగించుకుంటాం. అలాగే అది హింస చేయడానికి పనికొస్తుంది, హత్య చేయడానికి పనికొస్తుంది. దుష్టకర్మలు చేయడానికి ఆ పరికరం ఉపయోగిస్తున్నది. ఆ పరికరం దుష్టకర్మ చేస్తుంది, సత్కర్మ చేస్తుంది, ఉపయోగకరమైన కర్మ చేస్తుంది, హానికరమైన కర్మ చేస్తుంది.
పరికరంలో దోషం లేదైతే ఒకే పరికరం రెండు పనులు ఎలా చేస్తుంది, మంచి పని చెడ్డ పని? అంటే అక్కడ దోషం పరికరాన్ని కాదు, పరికరం వాడుకున్నవాడు. అగ్ని ఉన్నది, మంచి ఆహారం తయారు చేసి ఆకలి తీర్చే శక్తి దానికి ఉన్నది. చెత్తను తగలబెట్టి ఆరోగ్య పద్ధతులు కల్పించే శక్తి ఉన్నది. మనుషులు కాల్చేస్తుంది, ఇళ్ళు కాల్చేస్తుంది, ధ్వంసం చేస్తుంది, హాని చేస్తుంది. అంటే మంచికి ఉపయోగపడుతున్నది అగ్ని, చెడ్డకి ఉపయోగపడుతున్నది. ఉపకారం చేస్తున్నది, హాని చేస్తున్నది. ఒకే వస్తువు ఉపకారం హాని రెండు ఎలా చేస్తుంది? ఏదో ఒకటి చెయ్యాలి. అంటే అక్కడ దోషము పరికరానిది కాదు, ఆ పరికరాన్ని వినియోగించుకున్నవాడిది అనమాట. ఒక దుష్టుడు కత్తిని తీసి పొట్టలో గుచ్చి కోసి హింసించాడు. అక్కడ హింసాభావంతో అతడు ఆ కర్మ చేశాడు. ఆ యాక్షను హింస చేసే దృష్టితో జరిగింది కాబట్టి అతనికి పాపం ప్రాప్తించింది. వైద్యుడు అదే కత్తిని తీసి పొట్టలో గుచ్చి కోసాడు, సేవాభావంతో అదే కర్మని చేశాడు. వైద్యుడికి పుణ్యం వచ్చింది, హింసించినటువంటి వాడికి పాపం వచ్చింది. కానీ యాక్షన్, ఆ కదలిక అక్కడేంటి? కత్తి తీసాం, పొట్టలో గుచ్చాం, కట్ చేసాం. ఆ కదలిక అనేది ఒక జడమైనటువంటి ఇన్స్ట్రుమెంట్ లాంటిది. రమణ మహర్షి గారు ఉపదేశసారంలో ఫస్ట్ శ్లోకం కర్మ జడము, కర్మ జడము. శ్లోకం కంఠస్ పెడతాం, అర్థం కూడా కంఠస్ పెట్టేస్తాం. నేటి యుగంలో అర్థం కూడా శ్లోకం లాంటిదే, ఎందుకంటే అర్థం కూడా మళ్ళీ అర్థం చెప్తే కానీ అర్థం కాదు. దాంట్లో ఫస్ట్ శ్లోకం కర్మ జడము. కర్మ జడం అంటే ఇప్పుడు చెప్పుకుంటుంది ఎక్స్ప్లెనేషన్. ఆ కర్మలో దోషం లేదు. కత్తితోటి పొట్టని కొయ్యడం అనే కర్మలో దోషం లేదు. హింసా ప్రవృత్తితో కోసావా, సేవాభావం జోడించి కోసావా? నువ్వు జోడించినటువంటి భావం, ఆ కర్మ జరుగుతున్నప్పుడు మనం జోడించినటువంటి భావంలో దోషం ఉంది. ఆ భావము సద్భావం అయితే, సద్భావము జోడించి కర్మ జరిగితే పుణ్యం ప్రాప్తిస్తుంది. దుష్టభావము జోడించి కర్మ జరిగితే పాపం ప్రాప్తిస్తుంది. అంటే ఒకే కర్మకి పుణ్యము వస్తున్నది, పాపము వస్తున్నది. రెండు రావడానికి వీల్లే. వస్తున్నాయంటే అక్కడ అది కారణం కర్మ కాదు, ఇక్కడ జోడించబడిన భావాలు డిఫర్ అయ్యాయి. దుష్టభావం జోడించినప్పుడు పాపం వస్తున్నది, సద్భావం జోడించినప్పుడు పుణ్యం వస్తున్నది. అయితే పాప పుణ్యాలకి కారణం కర్మ కాదు, దాంతో జోడించినటువంటి భావం. అంటే కర్మ జడమైన పరికరం లాంటిది, దాంట్లో ఎటువంటి దోషము లేదు, కర్మకి ఎటువంటి ఫలితము లేదు. కర్మతో జోడించినటువంటి భావం వల్లనే దానికి పుణ్య పాపాలని కలిగించే ఫలితాన్ని ఇచ్చేటటువంటి శక్తి వస్తున్నది. కానీ ఆ దోషం భావానిది కానీ పరికరానిది కాదు, అంటే కర్మది కాదు. ఒక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. భారతంలో ధర్మవ్యాధుడి కథ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ధర్మవ్యాధుడు మాంసం కొట్టుకుని అమ్ముకుని జీవించేవాడు. నీచమైన వృత్తి, హీనమైనటువంటి వృత్తి, జీవహింస జరుగుతున్నది. అతనికి న్యాయంగా పాపం రావాలి, సద్గతి రాకూడదు. కానీ యోగ సూత్రాలు జోడించి ఆ భావం, సద్భావము జోడించి, యోగ సూత్రాలు జోడించి, కర్తృత్వం తీసి సంగము లేకుండా ఈశ్వరార్పణ భావంతో కర్మ జరిగింది. అక్కడ జ్ఞాన మార్గంలో అతనికి సద్గతి ప్రాప్తించింది. మహర్షులు జ్ఞానం నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళేవారు. ఆయన కర్మ వల్ల ఆయనకి దోషం అంటలేదు. అంటే జోడించినటువంటి భావంలో దోషం లేదు, అది సద్గతినిచ్చే భావాన్ని జోడించాడు, సద్గతిని పొందాడు. కర్మ మాత్రం హింసే. నీచమైన కర్మ వల్ల ఉత్కృష్టమైన ఫలితాన్ని పొందాడు. ఇప్పుడు రివర్స్లో ఆలోచిద్దాం. ఉత్కృష్టమైనటువంటి కర్మ చేసిన పాపం వచ్చే విధానం ఆలోచిద్దాం. క్షమించాలి, శాస్త్రం బోధించేటప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ శాస్త్రాన్ని చాలా నిర్దిష్టంగా అందించగలవు. అటువంటిప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ వాడుకోవడం శాస్త్రాన్ని బోధించే నిమిత్తమే కానీ ఎవరిని విమర్శించడం కాదు. ఒక ఉత్కృష్టమైనటువంటి పుణ్యక్షేత్రం ఉంది, దాంట్లోని ప్రతిష్ఠించబడినటువంటి లేకపోతే వెలిసినటువంటి సాక్షాత్తు పరమాత్మ శక్తి అక్కడ ఉన్నది అనేటటువంటి క్షేత్రం, అక్కడ ఒక విగ్రహం, అక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి.
ఆ పూజారి గారు, ప్రధాన పూజారి గారు, ఆయన పెద్ద విద్వాంసుడు, పెద్ద పండితుడు, వేద పండితుడు, ఆయన పూజ చేస్తున్నాడు. వచ్చినటువంటి వ్యక్తులు మంచి హోదా గల వాళ్ళు, సంఘంలో పెద్ద పొజిషన్లో ఉన్నవాళ్ళు వచ్చినప్పుడు ఒక విధమైన పూజ చేసి, అనామకుడు సామాన్యుడు వచ్చినప్పుడు ఒక విధమైన పూజ చేసి, దక్షిణ ఎక్కువగా లభించినప్పుడు ఒక విధమైన పూజ చేసి, దక్షిణ లేనప్పుడు ఒక విధమైన పూజ చేసి, విసుగుతో పూజ చేసి, భక్తుల పట్ల విసుగు చూపించి, కోపం చూపించి పూజ చేసి, భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలు లేకుండా పూజ జరుపుతూ ఉంటే, డ్యూటీ చేస్తున్నాను నేను, ఇప్పుడు డ్యూటీలో ఉన్నాను, 8 గంటల నుంచి 12 గంటల వరకు నాది డ్యూటీ మైండెడ్గా పూజ జరుగుతున్నది, కానీ భగవంతుడికి పూజ చేస్తున్నాను అనే భావం అక్కడ లేక, భక్తి లోపించి, నేను ప్రధాన పూజారిని కాబట్టి నేను విగ్రహానికి ఇంత దగ్గరగా ఉన్నాను, ఇటువంటి భావాలన్నిటితోటి ఆ కర్మ ఏంటి? ఆ కర్మ ఇక్కడ పువ్వులు తీసి ఇక్కడ వేయడం, అది యాక్షన్. అసలు దాంట్లో ఏం లేదు. ఇప్పుడు ఇక్కడ పువ్వులు తీసి గోడ మీద వేస్తే దాంట్లో ఏమి లేదు. అక్కడ భావం జోడిస్తే పుణ్యం ప్రాప్తిస్తున్నాడు, అంతే కదా. ఇక్కడ పువ్వులు తీసి మామూలు రాతి మీద వేస్తే మనం భావం పెట్టలేదు అక్కడ భగవంతుడు ఉన్నాడని, ఏ పుణ్యం లేదు. ఇక్కడ పువ్వులు తీసి విగ్రహం అనుకున్న ఆ రాతి మీద వేస్తే అక్కడ మనం భావం పెట్టాం కాబట్టి పుణ్యం ప్రాప్తిస్తున్నారు. ఆ భావం లేకుండా, ఆ సద్భావం లేకుండా ఈ గంధం వేసాం, ఈ పువ్వులు వేసాం, ఈ అక్షింతలు వేసాం, ఈ హారతి ఇచ్చాం అని భగవంతుని సేవ జరిగిపోతున్నది, కానీ జోడించబడిన భావం మాత్రం అపవిత్రంగా ఉన్నది. ఉత్కృష్టమైన క్షేత్రంలో ఉత్కృష్టమైనటువంటి భగవంతుణ్ణి పూజ చేస్తూ కూడా పాపం అకౌంట్లో పడింది. ఏమంటారు దీనికి? కర్మలో కాదు దోషం. నిజంగా కర్మకే కానీ పుణ్యాన్ని ఇచ్చే పవర్ ఉంటే అంత పెద్ద భగవంతుణ్ణి అటువంటి క్షేత్రంలో పూజ చేసినందుకు, పువ్వులు వేసినందుకు, అక్షింతలు వేసినందుకు, హారతి ఇచ్చినందుకు అకౌంట్ నిండిపోతూ ఉండాలి పుణ్యఫలంతో. పాపంతో నిండిపోతున్నదేమిటి? భావంలో దోషం. భావంలో పవిత్రత ఉంటే ఇంట్లో కూర్చుని పూజ చేసిన పుణ్యమే నిండుతుంది. అంటే కర్మలో కాదు దోషం. నీచమైన కర్మ ఆచరించి కూడా ధర్మవ్యాధుడు సద్గతిని పొందాడు. ఉత్కృష్టమైన కర్మ చేసి కూడా ఆ పూజారి గారు పాపం అకౌంట్లో వేసుకుంటున్నారు. అంటే కర్మలో ఉత్కృష్టత నీచము అనేది తీసుకోవద్దు. ఇది చాలా డీప్ సెన్స్, వివేకంతో చూడవలసిన, పరిశీలించవలసిన సూక్ష్మమైన కాన్సెప్ట్. కర్మ అంటే మన భావంతో కలిపి దాన్ని కర్మ అంటాం మనం. అలా అనకుండా ఆ యాక్షన్ని మాత్రమే కర్మ అంటే ఆ యాక్షన్కి ఎటువంటి దోషం లేదు. యాక్షన్తో జోడించినటువంటి భావానికే దోషం ఉన్నది. పుణ్యాన్ని ఇచ్చే గుణం కానీ పాపాన్ని ఇచ్చే గుణం కానీ, కేవల కర్మకి ఎటువంటి దోషము లేదు. అయితే ఎక్కడివి గుణాలు ఒక్కసారి ఆలోచించండి. కారణ శరీరం, కారణ శరీరంలో రజోగుణం, రజోగుణం నుండి ఉత్పత్తి అయినటువంటి ప్రేమ, దయ, సహనము, ధైర్యము, భక్తి, ఇలాంటి మంచి గుణాలన్నీ, క్షమ, శాంతి, ఈ మంచి గుణాలన్నిటినీ సద్గుణాలు అన్నాం. లేకపోతే విరోధము, పగ, శత్రుత్వం, క్రోధం, లోభం, మోహం, ఇటువంటి దుష్ట గుణాలన్నింటినీ, ఇవి దుష్టగుణాల సెట్. సద్గుణాలు, దుష్టగుణాలు. ఆ సద్గుణాలు కానీ మనం చేసినటువంటి యాక్షన్కి ఆ టైంలో మన మనస్సుతో జోడించితే, చెప్పుకున్నాం బీజ రూపంలో ఉండేటువంటి ఆలోచన రూపంలోకి మనస్సులోకి వచ్చిన తర్వాత అది క్రియారూపం ధరిస్తుంది. బీజరూప ఆలోచన మనస్సులోకి ఆలోచన రూపంలోకి రాగానే ఈ విక్షేప ధర్మాలు మనసులో ఉన్నవి, సద్గుణాలు కానీ దుష్టగుణాలు కానీ జోడించబడతాయి. జోడించబడి వాటితోటే, ఆ భావంతోటే కర్మ బయలుదేరుతుంది, కర్మ జరుగుతుంది అని చెప్పుకున్నాం. దానివల్ల సద్గుణాలు జోడించిన కర్మకి పుణ్యం ప్రాప్తిస్తున్నది, దుష్టగుణాలు జోడించిన కర్మకి పాపం ప్రాప్తిస్తున్నది. ఈ యుగంలో ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకు ఎన్ని కర్మలు చేస్తున్నాం? అనంతం. ఈ అనంతమైన కర్మలకి ఎన్ని భావాలు జోడిస్తున్నాం? అసలు ఎప్పుడైనా ఇటువంటి పరిశీలన చేసుకున్నారా? మనం చేసే ప్రతి కర్మ వెనకాల ఏదో ఒక భావం జోడించబడి ఉంటుంది. ఏ భావం లేకుండా కంప్యూటర్ బొమ్మలాగా కానీ మనం
పని చేసేస్తే మనకు పుణ్యం పాపం ఏమీ అంటాం. ఆ కంప్యూటర్ బొమ్మలాగా ఆ మనస్సుని పీకి పారేసి బతకడమే మోక్ష సాధన. ఏ భావం లేకుండా కర్మ చేయడం అనేది జరుగుతుందా? అసలు జరగదు. అది అతిశయోక్తి. ఏ భావం లేకుండా ఒక్క కర్మ కూడా జరిగి ఉండదు అని చెప్పొచ్చు. అన్ని భావాలతోటి అన్ని కర్మలు అలాగా అనంతంగా అనంతంగా చేసేస్తూ ఉంటే అనంతమైనటువంటి పుణ్యాలు పాపాలు మన అకౌంట్లో నిండిపోతూ ఉంటే అవి అనుభవించడానికి మళ్ళీ మనం జన్మ ధరిస్తూ ఉంటే ఎంత బంధం ఏర్పడుతున్నది కదా. అయితే కర్మకి ఇక్కడ మనం ఏమిటి గ్రహించాలి? పుణ్యాన్ని ఇచ్చే శక్తి లేదు, పాపాన్ని ఇచ్చే శక్తి లేదు. కర్మ జడమైనటువంటి పరికరం లాంటిది మాత్రమే. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్లోకి వెళ్దాం. కర్మకి బంధాన్ని కలిగించే శక్తి లేదు, మోక్షాన్ని కలిగించే శక్తి కూడా లేదు. బంధాన్ని కలిగించడం అంటే బంధం ఎప్పుడు వస్తుంది? పుణ్యం పాపం మా అకౌంట్లో పడితే బంధం వస్తుంది. మా అకౌంట్లో ఎందుకు పడుతున్నాయి అవి? నేను చేస్తున్నాను అనే కర్తృత్వంతో చేస్తేనే ఆ పుణ్యం కానీ పాపం కానీ మన అకౌంట్లో పడుతున్నారు. అంటే కర్తృత్వ భావము, నేను చేస్తున్నాను అనే సెన్స్ జోడించి ఆ కర్మ చేసినట్లయితే ఆ కర్మ బంధకారకం అవుతున్నది, బంధాన్ని కలిగిస్తున్నది. నేను చేయటం లేదు, మరెవరు చేస్తున్నారు? లోపల ఉన్న చైతన్యం చేస్తున్నది, లోపల ఉన్న పరబ్రహ్మం చేస్తున్నాడు, లోపల ఉన్న జీవుడు చేస్తున్నాడు. శరీరాన్ని ఇన్స్ట్రుమెంట్గా వాడుకుని కళ్ళజోడు పెట్టుకుని చూసినట్టుగా, కాలుజోడు పెట్టుకుని నడిచినట్టుగా, కళాన్ని పట్టుకుని రాసినట్టుగా శరీరాన్ని పరికరంగా ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుని లోపల ఉన్న పరమాత్మ చేస్తున్నాడు, నేను చేయటం లేదు అని కర్తృత్వాన్ని తొలగించి కర్తృత్వ రహితంగా కానీ కర్మ చేస్తే ఆ కర్మ జరిగేటప్పుడు వచ్చినటువంటి ఆ పుణ్య పాప ఫలితములేవి మన అకౌంట్లో పడవు. అప్పుడు బంధం కలగటం లేదు, అది విముక్తికి దారితీస్తుంది. అంటే కర్మ జడం, దాంట్లో ఎటువంటి దోషము లేదు, దానికి బంధం కలిగించే గుణము లేదు, మోక్షం ఇచ్చే గుణము లేదు. కర్మ చేస్తున్నప్పుడు జోడించినటువంటి భావం కర్తృత్వం జోడించి చేస్తే బంధం కలుగుతుంది. అకర్తృత్వంతో కర్తృత్వరహితంగా చేస్తే విముక్తి కలుగుతుంది. అంటే జోడించినటువంటి భావంలో దోషం. కర్తృత్వమే బంధము, అకర్తృత్వమే మోక్షము. ఈ ఒక్క సెంటెన్స్ టోటల్ శాస్త్రానికి ఒక ఎసెన్స్ అన్నమాట. కర్తృత్వమే బంధము, అకర్తృత్వమే మోక్షం. కాబట్టి కర్తృత్వం తీసి కర్మ చేయాలి, దోషం లేదు. కర్మ జడము, కర్మ పరికరము లాంటిది. కర్మకి బంధం కలిగించే గుణము లేదు, మోక్షం కలిగించే గుణము లేదు, పుణ్యం కలిగించే గుణము లేదు, పాపం కలిగించే గుణము లేదు. జోడించబడినటువంటి భావాన్ని బట్టి ఈ దోషాలు ఏర్పడుతున్నాయి. కానీ భావరహితంగా కర్మ జరిగితే దానివల్ల ఎటువంటి దోషము లేదు. ఇది ఒక విచిత్రమైన కాన్సెప్ట్. మామూలుగా మనం దీన్ని తెలిసి ఉండం. ఇటువంటి సూక్ష్మమైన పరిశీలన శాస్త్రరీత్యా చేస్తేనే అవును నిజమే కర్మలో దోషం లేదు, కర్మ చేస్తే బంధం కలుగుతుంది అని మనం అనుకోక్కర్లేదు. అందుకే జీవన్ముక్తులైనటువంటి వాళ్ళు లోక కళ్యాణం కోసం విశేషమైనటువంటి కర్మలు చేసినా వాళ్ళకి ఏ బంధం ఏర్పడదు. ఎందుకు? వాళ్ళ కర్తృత్వం లేదు, వాళ్ళు జీవన్ముక్తులు. అంటే ఏమిటి? వాళ్ళు నేను అనే సెన్స్ నశించినటువంటి వాళ్ళు, నేను బ్రహ్మమును అనే సెన్స్ ఎస్టాబ్లిష్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళ కర్తృత్వం లేదు. అకర్మణ్యత్వంలో ఉండి కూడా మహాబంధకారకమైనటువంటి కర్మ ఫలితాన్ని అకౌంట్లో వేసుకోవడం మనం గతంలో చెప్పుకున్నాం. అకర్మణ్యుడు అంటే ఏ కర్మ చేయకుండా ఓ దేవాలయం పెట్టి కూర్చుంటాడు, కర్మలు చేయడు, కానీ అతని అకౌంట్లో పుణ్యము పాపం నిండుతూనే ఉంటుంది. ఎందుకు? మనస్సు సంగముతో కర్మలు చేసేస్తూనే ఉన్నది, మానసికంగా కర్మలు జరిగిపోతున్నాయి, అకౌంట్ నిండిపోతున్నది. అంటే కర్మలు మానేసి కూర్చున్నా విశేషమైనటువంటి బంధం ఏర్పడిపోతున్నది, పుణ్యము పాపం అకౌంట్లో పడిపోతున్నది. జనకుడు మొదలైనటువంటి చక్రవర్తులు 3000 రూపాయల శాలరీ 3 మనుషుల కుటుంబాన్ని కాదు వాళ్ళు పరిపాలించింది. చక్రవర్తులు వాళ్ళు రాజ్య పరిపాలన చేశారు, విశేషమైనటువంటి కర్మ చేశారు. అంతగా జగత్తులో వాళ్ళు మునిగిపోయి ఉన్నా బంధం పడలేదు. ఎందుకు పడలేదు? జ్ఞాన మార్గంలో యోగ సూత్రాలు జోడించి కర్తృత్వరహితంగా కర్మ చేశారు. కాబట్టి వాళ్ళు విముక్తిని పొందారు, కానీ బంధంలోకి వెళ్ళలేదు.
కర్మ మానేసి అరుగు మీద కూర్చున్న అకర్మణ్యుడికి అకౌంట్ నిండిపోతుంది. కాబట్టి దోషం కర్మది కాదు. కర్మలు చేస్తే నష్టం వచ్చేస్తుంది, లాభం వచ్చేస్తుంది కాదు. కర్మతో పాటు జోడించినటువంటి భావంలోనే దోషం ఉంది. భావరహితమైనటువంటి కర్మ జరిగితే దోషం లేదు. కృష్ణ పరమాత్మ యుద్ధ రంగంలో నిలబెట్టి అర్జునుడితో ఏం చెప్పాడు? నువ్వు చేస్తున్నావు యుద్ధం అని భావిస్తున్నావేంటి? నువ్వు కాదు, నేను చేస్తున్నాను అనే సెన్స్ వదిలే. అంటే అర్జునుడు చేస్తున్నాడు అనే సెన్స్ తీసేయి. నేను చేస్తున్నానన్న భావంతో చెయ్యి. అంటే పరమాత్మ చేస్తున్నాడు అనే భావంతో చెయ్యి. నువ్వు కాదు యుద్ధం చేసేది అక్కడ. నేను చేస్తున్నాను. నువ్వు నిమిత్త మాత్రుడివి. యు ఆర్ ఓన్లీ ఎన్ ఇన్స్ట్రుమెంట్. నీ బాడీ ఒక పరికరం లాంటిది. నువ్వు చెయ్యి, వెనకాల నేను చేస్తున్నాను. అంటే నీ కర్తృత్వం తీసి కర్మ చెయ్యి. అది ఆ వాక్యానికి అర్థం. ఏమవుతుంది? నువ్వు చేసేది హింసే అయినా, పితృల్ని గురువుల్ని అందరినీ చంపకూడని వాళ్ళందరినీ నువ్వు చంపినా నీకేం అంటదో. కర్తృత్వం తీసి చేయి యుద్ధం అని బోధించాడు. అంటే కర్తృత్వరహితమైనటువంటి కర్మ చేయాలి, సంగము లేనటువంటి కర్మ చేయాలి. కర్మలో దోషము లేదు, కర్మకి పుణ్యాన్ని ఇచ్చే గుణం లేదు, పాపాన్ని ఇచ్చే గుణం లేదు. కర్మలో ఎటువంటి దోషము లేదు. కర్మ బంధము కలిగించదు, కర్మ మోక్షాన్ని కలిగించదు. అది ఒక యాక్షన్, అది ఒక కదలిక. ఎంత నిర్వికారంగా నువ్వు చేస్తే దానివల్ల అంత సత్ఫలితం, నీకు ఎటువంటి దోషము అంటకుండా ఉంటుంది. ఇది మనం కర్మ బంధకారకమా? ఇంతకాలం మనం ఏమనుకుంటున్నాం? కర్మ బంధకారకం అనుకుంటున్నాం. కర్మ వలన అకౌంట్ పడుతుంది, పుణ్యమో పాపమో ప్రాప్తిస్తుంది. కర్మ జరిగిందా అకౌంట్ పడిపోయింది, అకౌంట్ పడిందా జన్మ ప్రాప్తి ఉన్నది. ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ అక్కడ కొంచెం మన సూక్ష్మమైన దృష్టితో పరిశీలిస్తే హాయిగా కర్మలు చేసుకోవచ్చు. జోడించినటువంటి భావము పుణ్యాన్ని పాపాన్ని రెండింటినీ ఇవ్వకుండా, బంధాన్ని మోక్షాన్ని రెండింటినీ ఇవ్వకుండా, కర్తృత్వం తీసి సంగము లేకుండా కర్మ జరిగేటట్టుగా చూస్తే ఎన్ని కర్మలు చేసుకున్నా మనకి ఎటువంటి ప్రమాదము లేదు. కర్మ బంధకారకము కాదు. బంధకారకమా అంటే బంధకారకం కాదు, మోక్షకారకం కాదు. పుణ్యాన్ని ఇవ్వదు, పాపాన్ని ఇవ్వదు. అది నిర్వికారమైనటువంటిది. కర్మ జడము. ఆగామి సంచిత ప్రారబ్ధములు. మనకందరికీ మోక్షం కావాలి అనే సెన్స్ ఉంటుంది. మోక్షం అంటే ఏమిటి? జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అంటే ఏం కావాలి? కర్మరాహిత్యం కావాలి. అంటే కర్మఫలాలు నశించాలి. అసలు ఏమిటా కర్మఫలాలు? ఎన్ని రకాలు? వాటి స్వభావం ఏమిటి? అవి ఎలా నశిస్తాయి? అది తెలియకుండా మనం వాటిని నశింపజేయగలమా? ఇక్కడ చెత్త ఉన్నది. ఇది ఏ టైప్ ఆఫ్ మెటీరియల్, ఇది దేంతో కాలుతుంది తెలియకుండా దాన్ని ఎలా దగ్ధం చేస్తాం? కర్మఫలాలు ఉన్నాయి, ఇవి దగ్ధం అవ్వాలి, నశించాలి. ఇవి దేనివల్ల నశిస్తాయి? వాటి స్వభావం ఏమిటి అనే విషయం వివరణ తెలియకుండా కర్మఫలాల్ని నశింపజేసుకోవడం, కర్మరాహిత్యం అనేది సంపాదించగలమా? కర్మరాహిత్యం లేనప్పుడు జన్మరాహిత్యం లేదు. అంటే కర్మఫలాలు ఎన్ని రకాలు, అవి ఏమిటి, వాటి స్వభావం ఏమిటి, అవి ఎలా నశిస్తాయి, ఎప్పుడు నశిస్తాయి అనే విషయాలు ఇప్పుడు పరిశీలిస్తాం. ఈ లెసన్లో కూడా ఒక మంచి క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్లో. కర్మఫలాలు 3 రకాలు: సంచితము, ప్రారబ్ధము, ఆగామి అని కర్మఫలాలు 3 రకాలు. ఈ జీవుడు, ఈ శరీరం లోపల ఉన్న జీవుడు అనేక కోట్ల జన్మలు ధరించి ధరించి ధరించి, అనేక శరీరాలు ధరించి ధరించి, ఆ శరీరాలతో అనేక కోట్ల కర్మలు చేసి వాటన్నిటి తాలూకా పుణ్య పాప ఫలితాలు అకౌంట్లో వేసుకుని ఉన్నాడు. ఈ శరీరంలోకి వచ్చేసరికే చాలా స్టాక్, కోట్లాది జన్మలలో కూడబెట్టినటువంటి పుణ్య పాప కర్మ ఫలముల యొక్క ప్రోగు ఏదైతే ఉన్నదో ఆ అక్యుములేషన్, దాన్ని సంచితము అన్నాం. ఆ స్టాక్ని సంచితము అంటాం. ఈ శరీరం రాకముందు, అంటే గత జన్మలో మరణం సంభవించిన తర్వాత, ఈ శరీరం ఇంకా రాకముందు, ఈ జన్మ ధరించక ముందు మనం యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాం.
మన అకౌంట్ చూసి మన కర్మఫలాలు చూసి దీంట్లో ఫలానా ఫలానా కర్మఫలాలు మాత్రం ఈ జన్మలో అనుభవించు అని మళ్ళీ ఈ శరీరం ఇచ్చి పంపించాడు. కారణం ఏంటంటే సంచితంలోని 100 పుణ్యాలు 100 పాపాలు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 పుణ్య ఫలితాలు ఒక 100 పాప ఫలితాలు ఉన్నాయి. ఈ రెండింటికి ఫలితం అనుభవించవలసిందే. పుణ్య ఫలితం సుఖం అనుభవించాలి, పాప ఫలితమైనటువంటి కష్టం అనుభవించాలి. కానీ 100 పుణ్యాలు 100 పాపాల తాలూకా ఫలితాలు అంటే సంచితంలో ఉన్నటువంటి టోటల్ కర్మ ఫలాలన్నీ కూడా ఒక జన్మలో అనుభవించబడవు. కారణం ఏంటంటే ఒక కర్మ ఫలితం ఏమని ఉంటుంది, సంతానం లేకుండా ఒక జన్మ భరించాలి. ఒక కర్మ ఫలితం ఏమని ఉంటుంది, దరిద్రంతో ఒక జన్మ అనుభవించాలి. మరొక కర్మ ఫలితం ఏమని ఉంటుంది, అధిక సంతానంతో జన్మ అనుభవించాలి. మరొక కర్మ ఫలితం విశేషమైన ఐశ్వర్యంతో ఒక జన్మ అనుభవించాలి. దరిద్రము విశేషమైన ఐశ్వర్యం రెండూ ఒక జన్మలో ఎలాగొస్తాయి? సంతానము సంతానం లేకపోవడం ఇవి రెండూ ఒక జన్మలో ఎలా అనుభవిస్తాడు? అంటే కర్మఫలాలు ఒకదానికొకటి ఎగైనెస్ట్గా విరుద్ధంగా ఉంటాయి. విరుద్ధమైనటువంటి కర్మల ఫలితాలు ఒకే జన్మలో అనుభవించడానికి వీలు పడదు. ఈ నష్టం అనుభవించడానికి ఒక జన్మ ఎత్తాలి, అలాహం అనుభవించడానికి మరొక జన్మ ఎత్తాలి. కాబట్టి సంచితంలో ఉన్నటువంటి కర్మఫలాలన్నీ కూడా అనుభవించాలంటే అనేక జన్మలు ఎత్తాలి, కానీ అది ఒక జన్మలో సాధ్యపడదు. కాబట్టి ఈ జన్మలో ఆ లిస్టులో ఏ ఏ కర్మఫలాల్ని, ఏ పుణ్యాల్ని, ఏ పాపాలని ఈ జన్మలో అనుభవించాలో వాడి అనుకూలతను బట్టి టైం టేబుల్ ప్రకారంగా మనకి ఆర్డర్స్ వేసి, ఇదిగో ఫలానా ఫలానా కర్మలు నువ్వు సుబ్బారావుగా ఫలానా వారింట్లో పుట్టి ఇవి అనుభవించేసిరా మళ్ళీ అని పంపించాడు మనల్ని. అంటే సంచితంలో ఉన్నటువంటి మొత్తం కర్మల్లో కొన్ని కర్మలని అనుభవించడానికి మనకి ఈ దేహం ప్రాప్తించి ఈ జన్మ వచ్చింది. ఏవైతే అనుభవించడానికి ఆర్డర్స్ పడిపోయి ఈ శరీరం వచ్చిందో ఆ లిస్టుని మాత్రమే, ఆ కర్మ ఫలాల్ని మాత్రమే ప్రారంధం అనాలి. ఈ డీవియేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ప్రారంధం అంటే సంచితంలోని 100 కర్మఫలాలు ఉంటే దాంట్లో నుంచి ఒక 5 పుణ్యాలు ఒక 5 పాపాలు తీసి ఈ జన్మ అనుభవించమని ఇస్తే ఈ 5 పుణ్యాలు ఈ 5 పాపాలు అనుభవానికి వచ్చిన వాటినే మనం ప్రారంధం అంటున్నాం. సంచితంలో ఇంకా 95 పుణ్యాలు 95 పాపాలు బ్యాలెన్స్ మిగిలి ఉన్నాయి. ఈ జన్మ అయిన తర్వాత మళ్ళీ వెళ్తే మళ్ళీ అందులో తీసిస్తాడు. సంచితం అంటే అర్థమైంది, ప్రారంధం అంటే అర్థమైంది. అయితే ఇప్పుడు ఏమిటి ప్రారంధం అంటే? ఉద్యోగం ప్రారంధం, పదవి ప్రారంధం, నిరుద్యోగం ప్రారంధం, ఐశ్వర్యం ప్రారంధం, దరిద్రం ప్రారంధం, ఆరోగ్యం ప్రారంధం, అనారోగ్యం రోగాలు ప్రారంధం, సంతానం ప్రారంధం, కళలు విద్య ప్రారంధం, కీర్తి ప్రారంధం. మొత్తం అసలు ఈ సమాజంలో ఈ సంఘంలో మనం జన్మ ధరించి బతుకుతున్నప్పుడు మనం అనుభవించేవన్నీ భార్య, పిల్లలు, పదవి, సమస్తం ఇవన్నీ, మీ విద్య ఎంతవరకు చదువుకుంటారు, వివాహం ఎవరితో జరుగుతుంది, అంతా ప్రారంధం ప్రకారమే. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మోక్ష సాధన తప్పించి భగవంతుణ్ణి పట్టుకోవడానికి మనం ఏమి చేస్తున్నామో సాధన, ఆ సాధన తప్పించి మిగిలిన భౌతిక జీవితం అంతా కర్మఫలాల్లోంచి నిర్ణయించి ఇవి అనుభవించు అని ఆర్డర్స్ వేసి పంపించిన ప్రారంధమే. ప్రారంధం మళ్ళీ 3 రకాలు: ఇచ్ఛా ప్రారంధం, అనిచ్ఛా ప్రారంధం, పరేచ్ఛా ప్రారంధం. ఈ జన్మలో దరిద్రం ఉంది, వచ్చే జన్మకి ఐశ్వర్యం ఇయ్యి నాయనా నాయనా అని వాడిని పట్టుకుని రకరకాలుగా సేవ చేసి బతిమాలి అర్థించాం. తథాస్తు అన్నాడు. నెక్స్ట్ జన్మలో ఐశ్వర్యం ప్రారంధంగా వచ్చింది. ఈ జన్మలో 1 కోటి రూపాయలు దానం చేసాం, మళ్ళీ జన్మలో మనం కోటీశ్వరులు అయిపోయాం. కర్మ ఫలితం. ఇప్పుడు దానం చేసావు, పుణ్యఫలాపేక్షతో దానం చేసాం, కర్తృత్వంతో అకౌంట్ పడింది, మరి తిరిగి మనకి ఐశ్వర్యం ప్రాప్తించింది, మంచి హోదాలో ఉన్నాం, ధనవంతులుగా ఉన్నాం. ఆ ధనవంతులుగా ఉండడం అనేది ఏమిటి? కర్మఫలం, ప్రారంధం. ఇది మనం కోరుకున్న ప్రారంధం కదా. సంతానం కావాలి 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 అనుకున్నాం, సంతానంతో జన్మ వచ్చింది, అది కోరుకున్న ప్రారంధం. దాన్ని ఇచ్ఛా ప్రారంధము అందాం. నేను ఎమ్మెల్యే అవ్వాలి, ఎంపీ అవ్వాలి, ఇండియాకి ప్రెసిడెంట్ అవ్వాలి అని కోరుకున్నాం.
దానికి తగిన ఏవో చేసుకున్నాం, కర్మలు పుణ్యం చేసుకున్నాం, అయితే ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేసుకున్నాం. కానీ నెక్స్ట్ జన్మలో ఆ పదవి లభించింది, దాన్ని మనం ప్రారంభం అన్నాం. అంటే ఏమైంది? కోరుకున్న ప్రారంధాలు ఇవన్నీ. మనం కోరి తెచ్చుకున్న ప్రారంధాలని ఇచ్ఛా ప్రారంధాలు అందాం. అనిచ్ఛా ప్రారంధం అంటే మనం కోరుకోం. నీ మీద కిట్టక నీ ఆస్తి నేను పడేసుకున్నాను, కానీ నేనేదో రోగం అనుభవించాలి, కష్టం అనుభవించాలి, జైల్లో ఉండాలి అని నేనేమో నీ ఆస్తిని పడేసుకోను కదా. కష్టం ఆడని కావాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. ఆ కష్టాన్ని కోరుకుని పాపం చేయరు. మనసులో ఉండేటువంటి అరిషడ్ వర్గాల ప్రభావానికి తట్టుకోలేక ఈ పాపం చేస్తాం. స్వార్థానికి చేస్తాం, మోసానికి చేస్తాం. వాళ్ళ మీద హింస, పగ, ద్వేషం, ప్రతీకారం ఏమైనా ఉంటే దాని ప్రకారంగా పాపం చేస్తాం. కానీ దానివల్ల వచ్చే రిజల్ట్ ప్రారంభంగా ఏమొచ్చింది? జైల్లో ఉండడమో, లేకపోతే రోగం అనుభవించడమో, మనం దరిద్రం అనుభవించడమో, మనం తిరిగి నష్టపోవడమో, ఏదో ఒక ప్రారంభం పంపించాడు, రాసి పంపించాడు. ఆ ప్రారంభం దేనివల్ల వచ్చింది? మనం కోరుకోలేదు, కానీ అది వస్తుంది. చేసిన కర్మఫలాల వల్ల వస్తుంది. మనం కోరుకోకుండానే వచ్చేటటువంటి పిడుగులు పడుతూ ఉంటాయి, వరదలు వస్తూ ఉంటాయి, అగ్ని ప్రమాదాలు వస్తూ ఉంటాయి. ఇవి ఎవరు కోరుకోరు. చేసిన పాపకర్మ ఫలితం ప్రకారంగా రిజల్ట్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇలా మనం కోరుకోకుండా లభించే ప్రారంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనిచ్ఛా ప్రారంధములు అన్నాం. ఇచ్ఛా ప్రారంధం కోరుకుని తెచ్చుకున్నది, అనిచ్ఛా ప్రారంధం కోరకపోయినా వచ్చేది. ఈ రెండు బాగున్నాయి. ఏదో మనం కోరకపోయినా మనం చేసిన కర్మకే ఫలితం వచ్చింది కాబట్టి మనం యాక్సెప్ట్ చేస్తాం, అనుభవిస్తాం. పరేచ్ఛా ప్రారంధం అని ఒకటి ఉంది, చాలా విచిత్రంగా ఉంటుంది. నా కొడుకు రాజు కావాలి అని కోరుకుంటూ ఉంటుంది తల్లి. దేవునికి మొక్కేస్తుంది, వ్రతాలు చేసేస్తుంది, దాని గురించి భగవంతుని ప్రార్థించేస్తుంది. నా కొడుకు రాజు కావాలి, నా కొడుకు రాజు కావాలి అని. ఈవిడ కోరిక మేరకి వాడు రాజు అవడానికి మరొక జన్మెత్తుతాడు, రాజు అవుతాడు. ఇది ఇతరులు మనల్ని కోరుకోవడం వల్ల మనకు వచ్చినటువంటి ప్రారంభం. వాడికేమి రాజు కావాలని కోరిక లేదు కాబట్టి రాజపదవితోటి జన్మ వాడికి రాదు, ఆ ప్రారంభం లేదు. కానీ ఆ ప్రారంభం వాడికి ఎలా ప్రాప్తించింది? ఇతరుల కోరిక మేరకు ప్రాప్తించింది. దీన్ని పరేచ్ఛా ప్రారంభం. ఇది మన ఇచ్ఛ కాదు, పరుల యొక్క ఇచ్ఛ. పరుల యొక్క ఇచ్ఛ వల్ల వచ్చినటువంటి ప్రారంభం. దీని మీద ఒక వాదం ఉంది. పరేచ్ఛా ప్రారంభం మనుషులకి ఎంతవరకు అంటుతుంది? అదేమిటండి, నేను కర్మఫలాలన్నింటినీ వదిలించేసుకుని మోక్ష సాధన చేసుకుని నేను అంత జాగ్రత్తగా నేను ఏదో ముక్తి పొందుకోవాలని ట్రై చేస్తూ ఉంటే ఊరు వాళ్ళు ఎవరో కోరుకుంటే నాకు మళ్ళీ జన్మ వచ్చేస్తూ ఉంటే నాకేం దారి అని. పరేచ్ఛా ప్రారంభం ఎంతవరకు మనకి ఎఫెక్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి ఇంకా ఎఫెక్ట్ అవ్వదు. కొంచెం శాస్త్రం ముందుకెళ్తే కానీ చెప్పబడదు, తర్వాత తెలుసుకుందాం. ప్రారంభం ఎన్ని రకాలు? 3 రకాలు. ఇచ్ఛా ప్రారంభం, అనిచ్ఛా ప్రారంభం, పరేచ్ఛా ప్రారంభం. అంటే ఇప్పుడు మనం ప్రారంభం గురించి తెలుసుకున్నాం. సంచితం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఆగామి కర్మఫలాలంటే సంచితంలో నుండి ఏవో కొన్ని కర్మఫలాలు తీసి మనల్ని అనుభవించమని ఈ శరీరం ఇచ్చాడు. శరీరం వచ్చింది కదా అని వాడు ఏవి అనుభవించమన్నాడో నిశ్శబ్దంగా అవే అనుభవించి ఊరుకోము. మనం కొన్ని కొత్త కర్మలు చేస్తాం. ఈ కొత్త కర్మల తాలూకా పుణ్య పాపాల అకౌంట్ మళ్ళీ పడుతున్నారు. ఇది రాబోవు కర్మ ఫలితాలు, దాన్ని ఆగామి అన్నాం. అంటే కొత్త కర్మలు తయారయ్యి సంచితంలో చేరుతాయి. సంచితంలో నుంచి మళ్ళీ ప్రారంభ రూపకంగా వస్తాయి, అనుభవిస్తే తీరిపోతూ ఉంటాయి. చూడండి, టైము భవిష్యత్ కాలం కాసేపు అయ్యేసరికి వర్తమానం అవుతుంది, వర్తమాన కాలం కాసేపు అయ్యేసరికి భూతకాలం అవుతుంది. అదే సిరీస్ కాదు, ఒక చిన్న ఎగ్జాంపుల్. అలాగా రాబో కర్మఫలాలు అకౌంట్లో పడగానే అవి సంచితంగా మారాయి. అంటే ఆగామి సంచితం అవుతున్నారు. సంచితంలో ఉన్న కర్మఫలాలు అనుభవానికి ఇవ్వగానే ప్రారంభంగా మారుతున్నాయి. ప్రారంభం అనుభవించేస్తే తీరిపోతుంది. అంటే ఈ విధంగా కర్మఫలాలు 3 రకాలు. ఈ 3 రకాలైనటువంటి కర్మఫలాలు కోటాను కోట్ల కల్పముల నుండి జీవుడు కూడబెడుతూ ఉన్నాడు. సంచితం ఉంటుంది, ఆగామి ఉంటుంది, ప్రారంభం ఉంటుంది. ఇప్పుడు కర్మఫలాల వెరైటీ తెలుసుకున్నాం, స్వభావం తెలుసుకున్నాం. మోక్షం అంటే ఏమిటి ఇప్పుడు
జన్మరాహిత్యం అంటే దేనివల్ల జన్మ వస్తున్నదో ఆ కారణం నశించాలి. కర్మల వల్ల జన్మ వస్తున్నది. అయితే కర్మ ఫలితాలు నశిస్తే జన్మ రాదు. కర్మ ఫలితాలు నశించాలంటే ఏ కర్మ ఫలితాలు నశించాలి? ఈ 3 రకాల కర్మ ఫలితాలు నశించాలి. అది మనం గ్రహించవలసింది. సంచితం అంతా నశించాలి, ఆగామి ఫలితాలు రాకుండా అయిపోవాలి, ప్రారబ్ధ ఫలితాలు తీరిపోవాలి. 3 రకములైనటువంటి కర్మ ఫలితములు ఎప్పుడైతే నిశ్శేషముగా ఒక్కటి కూడా మిగలకుండా నశిస్తాయో జన్మ లేదు. అది మోక్షం అంటే. అయితే ఇన్ని రకాలైనటువంటి ఈ కర్మ ఫలాలు ఎప్పుడైనా మనల్ని వదులుతాయా? ఇవి ఎలా నశిస్తాయి? కోట్ల కొలది జన్మల నుండి అలా కూడబెట్టుకుంటూ వస్తుంది. ఈ సంచితం నిజంగా వదులుతుందా? అది ఎలా వదులుతుంది? దానికి మార్గం ఏమిటి? అది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. కర్మరాహిత్యానికి, కర్మ ఫలితాలు నిశ్శేషంగా నశించడానికి మెడిసిన్ ఏమిటి, విధానం ఏమిటి? మనకి బాహ్య ప్రపంచంలో ఒక్కొక్క రోగానికి ఏదో ఇదొక్కటే ఇంజెక్షన్ ఉందండి, ఇదొక్కటే మందు ఉందండి, ఈ మందు ఇస్తే ఆ రోగం తగ్గుతుంది, ఆయన బతుకుతాడు, ఇది దొరక్కపోతే ఇక మరి వైద్యం లేదు అని మనకి అప్పుడప్పుడు వింటూ ఉంటాం ఇటువంటి అనుభవంలో. అదే పద్ధతిలో కర్మరాహిత్యానికి, కర్మ ఫలితాలు నిశ్శేషంగా నశించడానికి సృష్టిలో ఒక్కటే ఒక్క మెడిసిన్, ఆత్మజ్ఞాన అనుభవం, అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం, ఆత్మ సాక్షాత్కారం. అన్నీ దాని పేర్లే. ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు కలిగితే అంటే అనుభవపూర్వకంగా బ్రహ్మజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో ఆ క్షణం నుంచి ఈ కర్మలు వదిలేస్తాయి. ఎలాగా? ముందు సత్కర్మానుష్ఠానం చేస్తారు జీవులు. ముందు సత్కర్మానుష్ఠానం చేస్తారు. సత్కర్మానుష్ఠానం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ ప్రాసెస్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. సత్కర్మానుష్ఠానం వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితే జ్ఞానం మీద కోరిక కలుగుతుంది. జ్ఞానం మీద కోరిక కలిగితే ఆత్మజ్ఞానం నేర్చుకుంటారు. ఆత్మజ్ఞానం నేర్చుకున్న తర్వాత దాన్ని ఆచరణలో పెట్టడం ప్రారంభిస్తారు. ఈ ఆత్మజ్ఞాన ఆచరణ ఎప్పుడు స్థిరపడిపోతే, ఎప్పుడు అనుభవపూర్వకంగా నేనే ఆ పరబ్రహ్మమును, అనంత బ్రహ్మమును నేనే అనే భావన అనుకోవడం కాదు, అది మనం అయిపోయిన ఫీలింగ్ స్థిరపడిపోతే, అంటే అనుభవపూర్వక బ్రహ్మజ్ఞానం ఎప్పుడు కలిగితే ఆ క్షణంలో సంచితం దగ్ధం అవుతుంది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ పరిశీలిద్దాం. ఒక సుబ్బారావు గారు ఉన్నారు. ఆయనకి బ్యాంకులో అకౌంట్ ఉంది. ఏదో ఆఫీస్లో రిజిస్టర్లో ఆయన పేరుంది, ఇంకెక్కడో కమిటీలో ఆయన పేరుంది. ఆయన మరణించాడు. మరణించిన డేట్ నుంచి బ్యాంక్ అకౌంట్ క్లోజ్. వెంటనే అక్కడ గీత పెట్టేస్తాం. రిజిస్టర్లో ఎక్కడైతే ఆయన పేరు నమోదు చేయబడిందో ఆయన ఇంక లేడు, ఇంక రాడు, ఊరికి వెళ్ళాడు, అబ్స్కాండ్ అయ్యాడు, లీవ్ పెట్టాడు కాదు, మరణించాడు. కాబట్టి ఆయన పేరు అక్కడి నుంచి తొలగించిస్తారు. 4 రోజులు పోయిన దగ్గర నుంచి తొలగించడం కాదు, మరణించిన డేట్ నుంచి గీత గీసేసాం. అంటే ఆ వ్యక్తి మరణించగానే ఆయన అకౌంట్లన్నీ క్లోజ్. ఇంకా ఏ కారణంగా మనం క్లోజ్ చేయం అలాగా? ఇప్పుడు సుబ్బారావు పాత్రధారి నశించి మరణించి అతని ప్లేస్లో బ్రహ్మము స్థిరపడింది. అకౌంట్ ఎవరిది? జీవుడిది, సుబ్బారావుది. అతను లేడు ఇంకా. జీవుడు అనంత బ్రహ్మములో ఐక్యం అయిపోయాడు. మీరు బాగా ఆలోచించండి. గ్లాసుడు సముద్రపు నీళ్లు అనంత సముద్రంలో గుర్తు లేకుండా కలిసిపోయినట్టుగా, ఉప్పుగడ్డ జీవుడు అనుకుంటే, సముద్రం బ్రహ్మం అనుకుంటే, ఉప్పుగడ్డ సముద్రంలో ఐక్యం అయిపోయి కరిగిపోతే ఇంకా ఉప్పుగడ్డ పాత్ర లేదు. అలాగా ఈ జీవుడు అనంత బ్రహ్మములో ఐక్యం అయిపోయి ఉనికిని కోల్పోతే ఇక ఆ జీవుడు పాత్ర లేదు సృష్టిలో, ఇంకా రాదు. అకౌంట్ ఎవరిది? జీవుడు. వాడు ఇంకా రాడు కదా, ఇంకా జీవుడు పాత్ర లేదు కదా, సో అకౌంట్ క్లోజ్. అది అర్థం. అందువల్ల ఆ జీవుడు తాలూకా కర్మ ఫలాలన్నీ నశిస్తాయి. ఆ రోజుతో క్లోజ్. ఇంక మరి అనుభవించడానికి అనుభవించవలసిన వాడు లేడు.
కాబట్టి ఆ కర్మ ఫలాలన్నింటినీ రద్దు చేసేస్తున్నాం, క్యాన్సిల్ చేసేస్తున్నాం. అసలు ఆయన తాలూకా ఖాతా పుస్తకాన్ని రద్దుపరిచాం. ఖాతా పుస్తకం అంటూ ఉంటే మళ్ళీ ఒక కర్మ రెండు కర్మలో మళ్ళీ చేరుతూ ఉంటాయి. ఖాతా పుస్తకమే రద్దు అయిపోయింది. ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి. సంచితంలో ఉన్న పాపాన్ని ఏ పుణ్యకర్మ వలనైనా నశింపజేసుకోవచ్చు. ఓ 10 ఏళ్ల పాటు ఎక్కడో కూర్చొని తపస్సు చేసుకుంటారు, విశేషమైన పుణ్యం వస్తుంది. ఓ పెద్ద యజ్ఞం చేస్తారు, విశేషమైన పుణ్యం వస్తుంది. చాలా దాన ధర్మాలు చేస్తారు, విశేషమైన పుణ్యం వస్తుంది. వీటిలో సంచితంలో ఉన్నటువంటి పాపాలన్నీ నశిస్తూ ఉంటాయి. సంచితంలో ఉన్న పాపం దేని వలనైనా వదిలించుకోవచ్చు, కానీ సంచితంలో ఉన్న పుణ్యం మాత్రం దేని వలన క్యాన్సిల్ అవ్వదు. అది అనుభవించి తేవలసిందే. ఆ పుణ్యం అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. ఆ జన్మలో ఆ పుణ్య ఫలాన్ని అనుభవించాలి. అప్పుడు మళ్ళీ కొత్తగా చేయకుండా ఉంటామా? మళ్ళీ అకౌంట్ నిండుతూ ఉంటుంది. సంచితంలో ఉన్న పుణ్యం మాత్రం దేని వలన నశించదు. ఒక్క ఆత్మజ్ఞాన అనుభవం కలిగినప్పుడు మాత్రం ఖాతా పుస్తకం మొత్తం రద్దయిపోయినటువంటి క్షణంలో పుణ్యం కూడా మనం అనుభవించక్కర్లేకుండా వదిలేస్తుంది. కాబట్టి ఖాతాలో ఉన్నటువంటి పుణ్యము పాపము సమూలంగా నిశ్శేషంగా నశించే క్షణం ఏది? ఈ సృష్టిలో ఒకే ఒక్క అవకాశం. ఆత్మజ్ఞాన అనుభవం ఎప్పుడు కలిగితే అప్పుడు. దానివల్ల పుణ్యం పాపం రెండు ఒకేసారి వదిలేస్తున్నాయి, మొత్తం కర్మఫలాలు వదిలేస్తున్నాయి. ఏంటండి ప్రూఫ్? మీరు ఆ చెప్పేస్తే మేము నమ్మాలా వద్దా? బ్రహ్మసూత్రాల్లో 4వ అధ్యాయంలో ప్రథమ పాదం 14వ సూత్రం, ఇతరస్యాప్యేవం అసంశ్లేష పాతేతు. ఆత్మసాక్షాత్కారం తర్వాత అతనిని పుణ్యము పాపము రెండు అంటవు. ఆత్మసాక్షాత్కారం కంటే ముందు ఆచరించినటువంటి పాపము పుణ్యం రెండు కూడా నశిస్తాయి. అంటే పాపం నశింపజేసే శక్తి ప్రపంచంలో ఇంక దేనికైనా ఉండొచ్చు, కానీ పుణ్యం మాత్రం బ్రహ్మజ్ఞాన సామర్థ్యం వల్ల మాత్రమే నశిస్తుంది. ఇది మనం గ్రహించాలి. వివేక చూడమని 448వ శ్లోకం, అహం బ్రహ్మేతి విజ్ఞానాత్ కల్ప కోటి శతార్జితం. అహం బ్రహ్మేతి విజ్ఞాన, అహం బ్రహ్మ, నేనే అనంత పరబ్రహ్మమును అనే విజ్ఞానం. జ్ఞానం కాదు. జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం, విజ్ఞానం అంటే అనుభవ జ్ఞానం. నేనే బ్రహ్మమును అనే అనుభవ జ్ఞానం. విజ్ఞానాత్ కల్ప కోటి శతార్జితం. 100 కోట్ల కల్పముల నుండి, 100 కోట్ల బ్రహ్మ కల్పముల నుండి కూడబెట్టినటువంటి స్టాక్ ఒకవేళ మన దగ్గర ఉన్నా అదంతా కూడా నేను బ్రహ్మమును అనేటటువంటి అనుభవ జ్ఞానం కలిగిన క్షణంలో వదిలేస్తుంది. ఎలా వదిలేస్తుంది? సంచితం విలయం యాతి ప్రబోధాత్ స్వప్న కర్మవత్. స్వప్నంలో చేసినటువంటి కర్మల తాలూకా ఫలితాలు తెలివి వచ్చిన తర్వాత ఎలాగ వదిలేస్తాయో. ఒక కళ వచ్చిందండి, కళలో అశ్వమేధ యాగం చేసాం. తెలివి వచ్చాక దాని పుణ్యం ఏమైనా మన అకౌంట్లో ఉంటుందా? అలాగే కళలో గోహత్య చేసాం, తెలివి వచ్చింది, దాని పాపము మన అకౌంట్లో లేదు. కళలో చేసినటువంటి పుణ్య పాప కర్మల తాలూకా ఫలితాలు తెలివి వచ్చిన తర్వాత ఎలాగైతే మనల్ని పట్టుకొని పీడించావో వదిలేస్తున్నాయో, అలాగా కళలాంటి అజ్ఞానంలోంచి మనకి తెలియరావడం. ఒక్కసారి దాని గురించి ఆలోచించండి. నేను సుబ్బారావు, నేను పలానా, ఇది నా, నేను ఈ దేహము, నేను వీళ్ళందరూ నా వాళ్ళు, ఇది జగత్తు అనే ఇవన్నీ ఈ భావాలన్నీ కళలాంటివి. ఈ భావాలు కళ, జగత్తు కళ కాదు. మళ్ళీ వెనక్కి వెళ్ళండి, ఇదంతా రైటే ఉన్నది, కానీ దీని పట్ల మనకు ఉండేటటువంటి భావాలు కళ. ఈ కళలాంటి భావాలు వదిలేసాయి. ఇప్పుడు కళలోంచి జ్ఞానం అనే తెలివి వచ్చింది. ఏమిటా తెలివి? ఇదంతా బ్రహ్మమే అనేటటువంటి తెలివి వచ్చింది. అనంత పరబ్రహ్మము, అది నేనే అనే తెలివి వచ్చింది. కళలాంటి అజ్ఞాన భావాలు వదిలేసే ఆ కళలాంటి భ్రమలో నుంచి, ఆ కళలో నుంచి మనకి జ్ఞానం అనే తెలివి వచ్చింది. ఇప్పుడు కళలో ఉన్న పాత్రల తాలూకా, కళలో ఉన్న కర్మల తాలూకా ఫలితాలు తెలివి రాగానే వదిలేయాలి. కళలో పాత్రధారి ఇప్పుడు లేడు కదా.
కాబట్టి జ్ఞానం అనే తెలివి ఎప్పుడైతే కలుగుతుందో, అంటే నేను బ్రహ్మమును అనే అనుభవ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో, కళలోంచి తెలివి వస్తే కళలో ఉన్నటువంటి కర్మ ఫలితాలు ఎలాగైతే వదిలేస్తాయో, అజ్ఞానంలో ఉన్నప్పుడు చేసినటువంటి ఈ కర్మల తాలూకా పుణ్య పాపాల అకౌంట్ జ్ఞానం అనే తెలివి వచ్చిన తర్వాత వదిలేస్తుంది అని. అంటే కర్మఫలాలు వదలడానికి ఆత్మజ్ఞాన అనుభూతి తప్ప వేరే అవకాశం ఏమీ లేదు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.